హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, డిసెంబర్ 29వ తేదీన జరగబోయే ఏఎన్ఎం పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి పరీక్షకు ముందు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఏమిటి అంటే పోస్టుల సంఖ్య పెంచుతాము అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోస్టుల సంఖ్య అనేది 2254కు చేరబోతుంది. అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 1520 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొనడం జరిగింది. ఆ తరువాత మరో 411 పోస్టులను ఇదే నోటిఫికేషన్లో యాడ్ చేశారు. అప్పుడు మొత్తం 1931 పోస్టులకు నెంబర్ అయితే చేరింది. ఇప్పుడు మరో 323 పోస్టులను భర్తీ చేస్తామని, అంటే కలుపుతామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అంటే మొత్తం పోస్టులు కలుపుకున్నట్లయితే 2254 పోస్టులను ఇదే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. మరి పరీక్షకు ముందు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. అంటే 323 మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏఎన్ఎం పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి సిలబస్ ప్రకారం దాదాపుగా 7000కు పైగా ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇందులో సబ్జెక్టుల వారీగా టెస్టులు ఉంటాయి. అలాగే మొత్తం సబ్జెక్ట్ని కవర్ చేస్తూ సిలబస్ ప్రకారం ఏఎన్ఎం ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో మెయిన్ ఎగ్జాము ఆ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ప్రస్తుతం పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టే. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. మీ ప్రాక్టీస్ కోసం మన టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగించుకోండి. దీనికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ యొక్క మొబైల్ నెంబర్, మీ పేరు ఇచ్చి లాగిన్ అయితే స్టోర్ సెక్షన్లో ఈ కోర్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బై చేసినట్లయితే మేము పెట్టినటువంటి అన్ని టెస్టులు కూడా కనిపిస్తాయి, అవి ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా మేము ఇంకా చాలా టెస్టులు అనేవి మీ పరీక్ష వరకు కూడా పెడుతూ ఉంటాము. వాటిని కూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం అయితే వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ సిరీస్ తీసుకోండి. కేవలం 299కే మీకు 7000 ఎంసీక్యూస్ అయితే వస్తాయి. అలాగే ఫ్రీ మోడల్ పేపర్స్ కూడా మేము ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఉచితంగానే ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఉద్యోగాల సంఖ్య పెరగబోతుంది అని చెప్పాను కదా, దానికి సంబంధించిన సమాచారం కూడా చూద్దాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక న్యూస్ ప్రకారం మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అది ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడండి, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు ఉద్యోగ భరోసా అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఉద్యోగాలకు మంత్రి దామోదర్ రాజనరసింహ భరోసాను ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమని చెప్పారు. అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్లో శుక్రవారం తనను కలిసినటువంటి ఏఎన్ఎంలతో మంత్రి గారు సుదీర్ఘంగా చర్చించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు మంత్రి గారిని కోరారు. అప్పుడు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ అంశం కోర్టు పరిధిలో ఉందని తెలపడం జరిగింది. ఏఎన్ఎంల రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29వ తేదీన జరుగుతున్న పరీక్ష అనేది యథావిధిగా నిర్వహిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు 30 మార్కులు వెయిటేజ్ ఇస్తున్నామని కూడా ఆయన చెప్పారు. పరీక్షకు సిద్ధం కావాలని కూడా ఎవరైతే కలిశారో వాళ్ళందరికీ కూడా మంత్రి గారు సూచించడం జరిగింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్ఎంలు మంత్రి గారు కోరారు. అప్పుడు మంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 1931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే మనం ఈ న్యూస్లో తెలుసుకోవచ్చు. ఉద్యోగం రాని వారిని చివరి వరకు కాంట్రాక్టు ఉద్యోగంలో కొనసాగిస్తామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఏఎన్ఎంలు కోరగా సీఎం గారితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో మంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది,
1931 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా ఈ 323 పోస్టులను కూడా కలుపుతామని చెప్పారు. కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య అనేది 2254కు పెరగడం అయితే జరిగింది. ఇది చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా MHSRB నుంచి ఒక నోటీస్ అయితే విడుదల చేయొచ్చు. కాబట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేలోపు ఈ అప్డేట్ కూడా మనం అఫీషియల్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఎనీ అప్డేట్ మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం ఇంకా తక్కువ రోజులే ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ కోసం మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరూ కూడా పర్చేస్ చేసుకోండి. తక్కువ ఫీజుతో మీకు ఎక్కువ MCQs విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాము. మీరు ఎంతవరకు చదివారు, ఏ సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత వీక్గా ఉన్నారు, మొత్తం పరీక్ష ఒకేసారి మీకు కండక్ట్ చేస్తే సిలబస్ ప్రకారం మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కోర్స్ తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే వెంటనే క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.